హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. కింగ్స్ 11 పంజాబ్ కాదు, పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుంది చండీగఢ్లో. అది న్యూ చండీగఢ్ స్టేడియం వేదికగా జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది పంజాబ్. అయితే పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ ఓవర్లో బాగానే కొట్టారు ఓపెనర్ అయిన ఒక అతను, ప్రియాంశు అనే అతను. తర్వాత రెండో ఓవర్లో ప్రదీప్ సిమ్రాన్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా తను కదా శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోయాడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ పంజాబ్ భయంకరంగా వికెట్ కోల్పోయింది. 10 ఓవర్స్కి వచ్చేటప్పటికి 129 ఫర్ 5 వికెట్స్ ఉన్నాయి. అయితే నేను ఏమనుకున్నానంటే 129 ఫర్ 5 అంటే అతను ప్రియాంశు అని అతను ఒకడు కొడుతున్నాడు, తర్వాత శశాంక్ స్ట్రైక్లో ఉన్నారు. స్కోర్ మేబీ 130, 140, 150 అవుతుంది. ఎందుకంటే అప్పటికి ప్రియాంశు అని అతనికి 2 సార్లు 3 సార్లు క్యాచ్ అనిపించింది. తర్వాత ఆయన అవుట్ అయితే ఇంకా మ్యాచ్ అయిపోద్ది అనుకున్నాను. కానీ ప్రియాంశు అతను కొంచెం నిలబడి సెంచరీ కంప్లీట్ చేసేటప్పటికి అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఇంకా శశాంక్ ఇంకా మిగిలిన ఇన్నింగ్స్ మొత్తం కంప్లీట్ చేశాడు. లాస్ట్లో జాన్సన్ అని అతను ఇద్దరు కలిసి మ్యాచ్ని బాగా హిట్టింగ్ చేసి స్కోర్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పరుగులు పెట్టించి తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో ఓవరాల్గా ఏదైంది 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేటప్పటికి పంజాబ్ 219 ఫర్ 6 వికెట్స్తో 219 రన్స్ కంప్లీట్ చేసింది. అయితే ఇక్కడ చెన్నై బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే చెన్నై బౌలింగ్ పర్లేదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశారు, అదిరిపోయే రేంజ్లో చేశారు. రెగ్యులర్ ఇంటర్వెల్లో చేసి అదిరిపోయే రేంజ్లో వికెట్లు తీశారు. కానీ లాస్ట్ 10 ఓవర్స్ మాత్రం చేతులు మొత్తం ఎత్తేసిండ్రు. పంజాబ్ వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోయి పంజాబ్ వాళ్ళు 219 రన్స్ కంప్లీట్ చేశారు 20 ఓవర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే చెన్నై ఓపెనింగ్ కొంచెం బాగా చేసింది, కానీ వికెట్లు తొందరగా కూలిపోయింది. అయితే నిలబడలేకపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే టాప్ ఆర్డర్లు ఆడితే ఆడినట్టు మిగిలిన వాళ్ళు ఆడేటట్టు లేరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ప్యాకప్ అయిపోయారు. ఏదో ఒక 20 రన్లు 25 రన్లు 30 రన్లు కొడుతూ స్కోర్ ముందు పరిగెత్తిచ్చారు. కానీ వినవాలని ఆలోచన ఏ సిచ్యువేషన్లో చెన్నైకి లేదు. మన తలా ధోని అయితే మరి లాస్ట్లో వచ్చాడబ్బా, వచ్చి కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఏంటంటే పాపం అతను ఏజ్ అయింది కదా 43. మనం చిన్నప్పుడు చూసిన హీరోనైనా ఇలా ఆడుతుందనే ఒక డిసప్పాయింట్మెంట్ మనకు ఉంటుంది కదా. నేను యాక్చువల్గా సచిన్ టెండూల్కర్ ఫ్యాన్, కానీ ధోని అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది 90s కిడ్స్కి ఎవరికైనా. సో అలాగా అట్లా అయింది మ్యాచ్. సో ఓవరాల్గా పంజాబ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ బౌలింగ్ తక్కువ లేదు, వాళ్ళు కూడా ఎక్స్పెన్సివ్ అయినారు. కానీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్ తీసి కొంచెం కట్టడి చేశారు చెన్నైని. చెన్నై బ్యాటింగ్ లేనప్పుడు కొంచెం డిస్ట్రాక్ట్ చేసేసారు. సో దానివల్ల ఏమైందంటే పంజాబ్కి అడ్వాంటేజ్ మిగిలింది. 18 రన్స్ తేడాతో గెలిచే అవకాశం వచ్చింది. చెన్నై వాళ్ళు చేజ్ చేయడంలో అయినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ చేయడంలో అయినా సరే ఇబ్బంది పడుతున్నారు అబ్బా. ఎందుకో ఇది అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఈ టీం 5 కప్పులు గెలిచిందా అనేటట్టు అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవ్వడం, స్కోరింగ్ చేయలేకపోవడం, జిడ్డు ఆడడం, లో రన్ రేట్ మెయింటైన్ చేయడం. అసలు మ్యాచ్ ఆడుతున్నారా, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా అని కూడా డౌట్లు వస్తున్నాయి. వాళ్ళ కెప్టెన్సీ మీద వెనకాల ధోని ఉంటే ధోని ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఏంది చెన్నై ఇలా అయిపోయింది ఏంది లాస్ట్ 2 సీజన్ల నుంచి అని చెప్పి కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. చెన్నై ఫ్యాన్ కాదు, కానీ ధోని మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, వరల్డ్ కప్ హీరో అని చెప్పి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. నా వీడియో మీడియాకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.